నడుము ముండ కొడక ఏడికి పోకపోతివి అన్నిటికీ ఆడిదానే ముంగట నూపుతివి ఈ కాగితం ఏంటో తెలుసుకోవట్లేదా? ఏం చేయమంటే నన్ను పట్టుకొని తలుగుతున్నావు. ఇగో నువ్వు పట్టుకొని తలుగుమంటావు. నాడు నెల రోజులైనట్టు అంగన్వాడి మేడాలి ఈ కాగితాలు ఇచ్చి నాకు చెప్పవా ముండ కొడక? అరే అన్న నువ్వు లేవే నాకు ఆదికి లేదు. నీకు ఇక ఏది ఆదుకుంటది ఏది ఆదుకుంటది. అరే గట్లా అంటే ఏమన్నట్టే. అవునవి పిల్లగా ఉన్నావా? ఏంటిది మళ్ళవ్వా గిట్లా వచ్చినావు? నీ మొగలు లేడా పిల్ల? ఉన్నాడు గాని ఎందుకు? ఉంటి యువతలకెళ్ళాడు. బొత్త వాళ్ళకి తాగిండు బర్రె లెక్క అన్నాడు. గింత పొద్దుగా లేచి యువతలకి అత్తాడా? ఓ పిల్లగా శివా, ఓ శివా. అవు గీ మళ్ళా వచ్చింది. ఏం ముచ్చట్నో కొద్దిగా లేచి రాలేవు. ఏడు తట్టినే లొల్లి మనసులో పట్టకుండా. అయ్యో పిల్లగా నెల కింద అంగన్వాడి మేడాలకి కాగితాలు ఇచ్చిపోయినరట. ఏంటి కొంత చూడలేవు? ఏమో నాకేం తెలుసు. నువ్వింత చదువుకున్నాను అని నీకు చూపిస్తానత్తే నాకే వెరక అంటావు. ఇంకేం ఎరక? బొత్తరిండా దాగుడు మంచం విరిగా వండు గదే ఎరకనా? ఇటీ మళ్ళవ్వా నేను చూస్తా. ఇగో పిల్ల కొంత నువ్వు అన్న చూసి చెప్పు. భారత ఎన్నికల సంఘం గణన భారం ఓటరు పేరు కుడుకల మల్లవ్వ ఓటరు ఫోటో నీకు ఓటకు వచ్చినట్టుంది మల్లవ్వ. ఏంది పిల్ల ఏమైనా ఇప్పుడే ఆయిషదాన్ని అయినట్టు ఇప్పుడు ఒకట ఖర్చుడేంది? నాకు ఎప్పుడో వచ్చే మరి ఇంటింటికి ఇచ్చిండ్రాట ఇసొంటి పారాలు మీకు ఇయ్యలేదా? ఏమో మరి. అవు గిసొంటి పారాలు మనకు అంగన్వాడి మేడాలు ఏమన్నా ఇచ్చిండ్రా? అవు నెల కిందనే ఇచ్చిపోయారు. మరి చెప్పకపోతివి. అవి ఏమైనా చెక్కు బుక్కులానే చెప్పతందుకు. రోజు కళ్ళాటప్పుడు ఆ పేపర్లలో కారవసుకు బుక్కిన ఓసి నీ పిసమొకం కగ్గిదలుగా ఇవే పేపర్లన్నా గానియా కళ్ళు మీది కారపూస పోసుకొని బుక్కుత అయిపోయానా? మరి అవి ఏమిటి? ఏమో ఏమన్నా ఓట్లే కావచ్చు ఈ పేపర్లు. ఇప్పుడేమో ఓట్లే ఎమ్మెల్యే ఓట్లు అయిపోయా, ఎంపీ ఓట్లు అయిపోయా, సర్పంచ్ ఓట్లు అయిపోయా. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లే కావచ్చు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు అయితే ఉత్త పేపర్లు ఇస్తే ఎత్తారా ఓట్లు? ఇంత కళ్ళు సీసను ఇంత బీర్ కీసను ఇస్తే ఎత్తారు కానీ. నీకెప్పుడు గదే రోక ఇవే పేపర్లన్నా గానా? ఇటు ఆ పేపర్లు ఒక పిల్లకన్నా చూపిస్తా. మాత ఓ మాత ఉన్నదా? ఏంటి నర్సవ్వ గిట్లొచ్చినావు? ఇగో గీ అంగన్వాడి మేడాలకి పేపర్లు ఇచ్చారు చూడ. అయ్యో ఈ పేపర్లు ఇదివరకు వాళ్ళకి నింపించేది ఉండే. మరేమిటి కోసం ఇవి? ఆగు పిల్ల ఎదురుగానే ఉంది కదా. ఓ పిల్ల ఏంటిది మళ్ళవ్వ? గొంతాగి కాగితాలు ఏమిటికో జర చూడు. ఈ పేపర్లు ఓటక్కు గురించి ఇదివరకు నింపి అంగన్వాడి మేడాలకి ఇచ్చేది ఉండే. నింపించకపోతే ఏమన్నా పెన్షన్లు తీసేస్తారేంది? మేము బతికేదే ఈ కొడుకు పెన్షన్ మీద బతుకుతున్నాం. ఇంత తీసేస్తారా ఏంది? ఇవి పింఛన్ల కోసం కాదు. మరి ఏమన్నా రేషన్ కరెక్ట్ ఇట్లా కొట్టేస్తారేంది? అవిట్ల కోసం కాదు, ఓట్ల కోసం. ఇప్పుడే ఓట్లున్నాయి, ఓట్లకు వాళ్ళు నిలబడ్డారు. ఒక్కడన్నా బీరాన్ని ఇస్తలేడు, కోటరాన్ని ఇస్తలేడు. నాకు సుతాయి అంగన్వాడి మేడాలు ఈ పేపర్ ఇచ్చారు. ఒక ఓటర్ ఇయ్యలే, ఒక బీర్ ఇయ్యలే. ఆ పేపర్లు ఇచ్చింది ఓట్ల కోసం కాదు, మీకు ఇచ్చే కోటర్ల కోసం కాదు, మీ ఓటక్కు కోసం. నాకు ఓటకు ఎప్పుడూ వచ్చే మళ్ళీ ఏంది కొత్తగా? ఆ ఫారం నింపేయకపోతే ఉన్న ఓటు పోతుంది, మీ ఓటు హక్కు పోతుంది. ఓటకు పోతుందా? పోతే పోని, అదేదో కోటరు వచ్చేది వేరట్టు. ఓ పిసోడా, ఓటకు పోతే నీ ఇంటికి అచ్చేటోడు ఉండడు, ఓట్లప్పుడు కోటర్ తెచ్చేటోడు ఉండడు. ఏంది ఓటకు పోతే నాకు కోటరు కూడా ఇయ్యరా? ఇయ్యరు. మొన్న సర్పంచ్ ఓట్లప్పుడు ఉత్త పుక్కానికి ఎన్ని రోజులు తాగినావు? సర్పంచ్లకు ముగ్గురు నిలబడ్డారు. పొద్దుగాలు ఒకళ్ళ దగ్గర, పగటీలు ఒకళ్ళ దగ్గర, పొదుగుకిన వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర. అట్లా నెల రోజులు తాగినా. ఇప్పుడు ఆ ఓటకు పోయానంటే ఆ తాగిపిచ్చేటోడు దొరకడు. ఏంది అయితే ఇంటికి పోయి ఆ పారాలు లెంకలాడుకొస్తా నేను. పారలు నింపించే టైం అయిపోయింది.
ఏడో నెల 24 డేట్ వరకే. అయ్యో మాకు తెలియక మేము కూడా నింపియలే. ఈ పిసోనికి తెలియక ఆ కాగితాలలో కారపూస పోసుకొని కళ్ళు మీద బుక్కిండట. అయ్యో పారాలు నింపించే టైం అయిపోయిందట. మా అందరు ఓట్లు వేనట్టేనా? పోతే పోతే ఏమవుతుంది? నీకు ఓటక్కు లేకపోతే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ, ఆఖరికి వార్డ్ నెంబర్ కానీ నీ దగ్గరికి రారు, నీ నోట్ అడగరు. నీకేమన్నా పని పడితే విలువ నీయరు, పని చెయ్యరు. పారాలు నింపించే టైం అయిపోయాయి, మరి ఎట్లా? అయ్యో ఓటకు పోతే నాకు ఓటరు కూడా ఇయ్యరు, ఎట్లా? అయ్యో రావులా. ఈ ముండ కొడుకు కళ్ళు మీదకి కాగితాలలో కారపూసలు పోసుకొని బుక్కిండట. ఈ తలపండు వలగా పారాలు నింపించే టైం కూడా అయిపోయిందట. ఇక ఏం చేద్దాం? ఇక మనం బతుకున్నదండి. మీరేం బాధపడకండి. 7వ నెల 24వ తారీఖు నుంచి 8వ నెల 3వ తారీఖు వరకు భారత ఎన్నికల సంఘం ఈ వాయిదాను పొడిగించింది. మీరు ఇంకా ఫారాలు నింపి ఇచ్చే టైం ఉన్నది. ఇప్పటికైనా ఫారాలు నింపి ఇవ్వరు. అసలు మాకు ఓటకు వచ్చింది కదా, మళ్ళా కొత్తగా గిట్లెందుకు పెట్టిర్రు? ఏమో మరి నాకు కూడా తెలియదు. ఎందుకు ఇట్లా పెట్టినరు అంటే మన భారత ఎన్నికల సంఘం బీహార్లో చేపట్టిన ఈ ప్రక్రియలో బయటపడ్డ ముచ్చటేంది అంటే 22 లక్షల మంది చనిపోయిన ఓటర్ జాబితాలో బతికున్నట్టే ఉంది. ఏంది 22 లక్షల మంది చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఇంకా ఓటర్ జాబితాలో బతికున్నట్టే ఉందా? అంటే ఇవన్నీ దొంగోట్లు అన్నట్టేనా? 65 లక్షల మంది వలస పోతే, వలస పోదనా? అంటే వలస అంటే బతుకు తెరువు కోసం బతుకుటానికి వేరే ఊర్లకు కానీ వేరే రాష్ట్రాలకు కానీ వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ స్థిరపడ్డా వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి ఓటక్కు, అక్కడ ఉంది ఓటక్కు. అంటే ఒక్కొక్కరికి డబల్ ఓటక్కులు 65 లక్షల మందికి ఉన్నాయి. కొందరు పెళ్ళైన అమ్మాయిలు అత్తగారింటికి పోయినాక కూడా ఇక్కడ అవ్వగారింటి కాడ ఓటక్కు ఉంది, అక్కడ అత్తగారింటి కాడ ఓటక్కు ఉంది. అలాంటి ఓట్లను సవరించడానికే ఈ ఎస్ఐఆర్ అనే ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. ఓటర్ల కోసమో కాదు, పింఛన్లు తీసేయడానికి కాదు, రేషన్ కార్డులు కొట్టేయడానికి కాదు. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్. అట్లా అంటే అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఓటర్ జాబితాలో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు, వలస అంటే బతకడానికి పొరుగుర్లకు కానీ పొరుగు రాష్ట్రాలకు కానీ వెళ్ళిపోయిన వారి పేర్లు, అలాగే పెళ్ళై అత్తగారింటి కాడ అవ్వగారింటి కాడ 2 అక్కల ఓట్లు ఉన్న వాళ్ళ పేర్లు, అలాగే 18 ఏళ్ళు నిండిన వాళ్లకు కొత్తగా ఓటు హక్కును కల్పించే ప్రక్రియ ఈ ఓటర్ జాబితా, ఈ ఎస్ఐఆర్ అని ప్రక్రియను మొదలుపెట్టింది ఈ భారత ఎన్నికల సంఘం. అదే ఈ ఎస్ఐఆర్. మరి మాకు ఇచ్చిన పారాలల్లా కారపూస పోసుకొని బుక్కి ఏడవారేసిండో ఏమో, మరి మాకు మళ్ళీ ఎట్లా దొరకాలి? ఒక్కొక్క మనిషికి 2 పారాలు ఇస్తారు. ఒక్క పారంలో కారపూస బుక్కిన అది ఏడబడేసిన ఇంకొక పారం ఉంటుంది. ఒకసారి ఇంటికి పోయి మంచిగా లెంకొని రాండి. ఆ పారాలల్లా కారపూస పోసుకొని బుక్తివి, ఇంకోటి ఉన్నదట, ఎక్కడున్నదేమో లెంకొనొద్దాం పా. పారాలల్లా కారపూస పోసుకొని బుక్కిన ముండ కొడక ఏడవారేసినవో ఏమో లెంకు. ఇంకో పారాలు ఏడున్నాయో నేను లెంకుతా. నీ అవ్వ పారాలు ఏడవారేసిండో ఏమో, మరి ఇప్పుడు ఎట్లా దొరకాలి, ఏం కథ? అనే నేను కారపూస బుక్ వారేసిన పేపర్లు దొరికినాయానే? ఏడ దొరికినాయి, ఏడవారేసినవో ఏమో నీ ముందారం దెంప. మనకు 2 ఇచ్చారు కదా, ఒకటి దొరికింది దా. 2002లో ఓటు హక్కు ఉన్నోళ్ళు అటుకోరు, లేనోళ్ళు ఈ పక్కకు రారు. అసలు ఈ 2002కు ఈ పారానికి ఏం సంబంధం అన్న? అసలు అర్థమైతే లేదు. ఇంతకు ముందు ఇసొంటి ఓటర్ల జాబితా సవరణ అనేది 2002లో జరిగింది, మళ్ళా ఇప్పుడు జరుగుతుంది. అందు గురించి 2002కు ఇప్పటికి ముడిపెట్టారు. నీకు ఓటక్క చెన్నైలే 40 సంవత్సరాలు అయినా పోతా. 40 ఏళ్ళ అటువో నువ్వు. ఒకసారి పేపర్ ఇటు. 2002లో ఓటకు వచ్చిన వాళ్ళు మీ తల్లిది కానీ తండ్రిది కానీ ఈ మొదటి డబ్బులో వాళ్ళ వివరాలు నింపుర్రి. రాని వాళ్ళు ఈ 2వ డబ్బులో మీ తల్లిదండ్రుల వివరాలు, వాళ్ళు అప్పుడు 2002లో ఏ నియోజకవర్గంలో ఓటేసిండ్రు, ఆ నియోజకవర్గం సంఖ్య, అది మొత్తం వివరాలు నింపుర్రి. ఈ కిందున్న బాక్స్లో మీ వివరాలు నింపుర్రి. ఏమైందమ్మా, బాధ కొద్ది ఎట్లా చూస్తున్నావు? ఇది ఏంటిదో అర్థమైతలేదు, మళ్ళొకసారి చెప్పుండ్రి. ఒకసారి పేపర్.
నీకు 2002లో ఓటాకు రాలేదు కదా, ఈ సెకండ్ బాక్స్లో మీ తల్లిది కానీ తండ్రిది కానీ వాళ్ళు అప్పుడు ఏ నియోజకవర్గంలో ఉన్నారు, ఏ ఊర్లో ఉన్నారు, అక్కడి ఆ నియోజకవర్గం సంఖ్యతో పాటు వాళ్ళ వివరాలు చెప్పాలి. ఓకేనా? నేను ఈయనను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఈయనను పెళ్లి చేసుకున్నాడు మా అబ్బాయికి ఇట్టం లేదు. అయితే ఇప్పుడు ఎందుకు ఎడుతున్నావు? 2002లో మా అయ్యప్ప ఓటేసిన వివరాలు నాకు తెలియదు. ఇప్పుడు ఆ వివరాలు కావాలంటే వాళ్ళ దగ్గరికి నేను ఎట్లా పోవాలి? నీకు వాళ్ళ దగ్గరికి పోపుది కాకపోతే పోపు. అక్కడ ఉన్న బిఎల్ఓలకి ఫోన్ చేస్తే వాళ్ళు మీ అయ్యమ్మ వివరాలు చెప్తారు. మేము అప్పుడు అక్కడ లేము, వేరే ఊరు నుంచి ఆ ఊరికి 2002 తర్వాత వెళ్ళొచ్చినాం. మరొకసారి మీ బాబు దగ్గరికి పోయేద్దాంపా. నన్ను ఇంటికి కాదు కదా ఆకిలి కూడా దొక్కనియాడు. ఎందుకు అంత పెద్ద తప్పు ఏం చేసినావు? ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అది పెద్ద తప్ప? కాదు, ఫస్ట్ మా అయ్యవ్వ చూసిన పిల్లగాన్ని వాళ్ళ భయానికి పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నా. లగ్గం కూడా పెట్టుకున్నాం, పత్రికలు కూడా కొట్టించిర్రు. చుట్టాలు, బంధువులు, కులపొల్లు ఊరందరికీ పత్రికలు వంచిండ్రు. ఇక రేపు లగ్గమనంగా ఈ నల్లమొకపోడు నువ్వు లేకుంటే నేను గడ్డి మంది దాగి సత్తా అంటే రాత్రే ఈయనతోటి లేచొచ్చిన. ఇప్పుడేమో అరవ కట్టపడతాన్నా. సరే, మేమందరం లేవా? పోయి మీ అయ్యవతో మాట్లాడదాంపా. వాళ్ళ ముఖం చూడాలంటే నాకే నల్ల ముఖం అనిపిస్తుంది. వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే నా బతుకు మంచిగుండునేమో. ఈ నల్ల ముఖపోడు రోజు దాగచ్చి తంతాండు గుద్దుతాండు. బాధపడక బిడ్డ, ఇయ్యాల తాగుతాడు, రేపు తాగుతాడా, ఎల్లకాలం తాగుతాడా, మారడా? మీ అయ్యవతోటి మేం మాట్లాడతాం బిడ్డ, పోదాంపా. అవునే, చాయ్ ఉన్నదా? కొద్దిగా వస్కరా. ఎటత్తున్నావా దొంగ ముండా? నీ ముఖం నాకు చూపెడా, నా ఇంట్లో రా. మానవ అనిపిస్తలే ఆయన నటన. రాత్రి దొంగ లెక్కలు ఇంట్లోకి వెళ్ళిపోయాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? నువ్వు ఇంతకే వేడినాడే, నువ్వు వచ్చినావు అనుకున్నాం. నా దృష్టిలో చచ్చిపోయినావు, ఇంట్లోకి రా. మీ కన్న బిడ్డ కాదా? ఎప్పటికి ఇట్లా కోపాలు ఉంటే ఎట్లా? ఇప్పటికైనా మీరు కలిసి ఉండాలి. అది నా కన్న బిడ్డ అయితే నా మాట వినకపోనా? మేము చూసిన సంబంధం చేసుకోకపోవునా? మా ముఖాలు నల్ల ముఖం చేసిపోయింది. ఈ తాగుబోతోని చేసుకున్నది. ఇగో ఇక జరిగిపోయింది. ఇప్పటి చూడన్నా కోపాల పక్కకి ఎట్టి కలిసి ఉండరు మంచి. మేం పిల్లల్ని చూసి లగ్గం ఖాయం చేసి అందరికి చెప్పుకున్నాక ఇది రేపు లగ్గం అనగా ఈ తాగుబోతంతో లేచిపోయింది. మాకెంత నమ్మకం? బాబు, నేను చేసిన తప్పేనే. ఈ తాగుబోతోని వేసుకొని నేను నరకం చూస్తాన్నా. ఇప్పటికైనా తాగుబోతో విడిచిపెట్టి రా. 1 కోటి రూపాయలు పోసి కోటేశ్వరం లగ్గం చెప్తా. ఒక్కసారి తాళి కట్టించుకొని తనువు తనకు అందించినాక సావైన బతుకైనా ఆయనతోనే బాబు. క్షమించే, నిన్ను ఇన్ని రోజులు అర్థం చేసుకోలేకపోయినా ఈ కంచెలు నేను దాగా. అయినా నువ్వు ఈ తాగుబోతుని ఎట్లా ప్రేమించినావు సంధ్య? అప్పుడు స్టైల్ గా కటింగ్ కొట్టించుకొని టాన్ జీన్స్ వేసుకొని బండి మీద ఆరం కొట్టుకుంటూ పోయేటోడు. ఆ స్టైలే నా లైఫ్ అనుకొని ప్రేమలో పడ్డా. ఇంకా మంచి మాటలే అని చెప్తున్నావు, కొద్దిగా మానం అనిపించలేదా? అత్తమ్మ, మామయ్య, ఈ కంచెలు నేను దాగా. మంచిగుంటా, మీరు చెప్పినట్టే ఇంటా. ఇంకేందో ఈ తాగుడు పని చేస్తానంటుండగా ఇంకా కోపం పోలేదా? అయితే గాని మీరు వచ్చిన సంగతి ఏందో చెప్పుర్రి. ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ ఉంది కదా, అంటే మీకు అంగన్వాడీ మేడం పారాలు ఇయ్యలేరా? అవి మేము మొన్ననే నింపించినాం. ఇప్పుడు మీ బిడ్డకు కూడా మీ వివరాలు కావాలి, అంటే తల్లిదండ్రుల వివరాలు కావాలి. 2002లో మీరు ఏ ఊర్లు ఉన్నారు, ఏ నియోజకవర్గానికి ఓటేసిళ్ళు అని వివరాలు కావాలి. ఇప్పుడు అవసరం పడ్డది కాబట్టి వచ్చిర్రు అన్నట్టు. మీరు అవసరం అని కాదే మామ, కలిసి ఉందామే, ఈ కంచెలు మంచిగా ఉంటా.